ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం అంటూ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశాలు వైఎస్ జగన్ పునరుద్ఘాటన. క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. టీడీపీ ఇస్తామన్న పథకాలని మోసాలుగా మిగిలాయి. మనం యుద్ధరంగంలోనూ విజయం దిశగా అడుగులు వేయాలి. ప్రజలకు తోడుగా వారితో ఉంటే గెలుపు సాధించినట్టే. వారి తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తూ ఉజ్వల భవిష్యత్తు నాది భరోసా. శాసనసభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం, అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో సమయం ఇవ్వాల్సి వస్తుందనే హోదా ఇవ్వడం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని శాసనసభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీని మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతా ఉన్న అధికారంలో కొనసాగుతున్న పార్టీలో మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగా వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలి కదా. హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతల వాళ్ళు చెప్పేది మనం వినకూడదు అనుకుంటే అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలు పరిష్కరించేది అవకాశం ఉంటుంది. ఎంతసేపు పరనింద ఆత్మస్థుతేనా? అట్లాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు అంటూ జగన్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. ఇక్కడ అంత బాగానే ఉంది, కానీ మరి జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ హితబోధలు ఏమైనాయి? సరే, వాళ్ళకైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వాళ్ళకు ఉంది కాబట్టి. అదే సందర్భంలో అప్పుడు ఏమన్నా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చర్చలు జరిగినాయా? తిట్టుకోవడాలు ఇదే కదా నడిచింది. లేకపోతే 10